ఓసి దినేశాలు భలే తప్పించుకున్నావే, మహానటివే నువ్వు. ఆ రాక్షసు మళ్ళీ తప్పించుకుంది మిస్సమ్మా. అంత ఈజీగా దొరికితే అది మనోహరి ఎందుకు అవుతుందిరా తోడు? ఇప్పుడైనా దొరికిపోతుంది అనుకుంటే తిమ్మిని బమ్మించేసి మహానటిలా కన్నీళ్లు కార్చి వెళ్ళిపోయింది. దాని ముసలి కన్నీళ్ళు ఆయన ఎంతవరకు నమ్మారన్నదే మనం ఆలోచించాలి. మనోహరి ఇంత పెర్ఫార్మెన్స్ చేశాక సారు ఆలోచనలో పడ్డట్టున్నారు మిసమ్మా. మనోహరి చెప్పిందే నిజమని నమ్మేస్తారేమో. అదే జరిగితే ఆ మనోహరికి ఇంకొన్ని రోజుల ఇంట్లో ఫుడ్ షెల్టర్ ఉండట్టిరా తోడు. మీరు దిగులు పడకండి మిస్సమ్మా. సారుకు మొత్తం గుర్తొచ్చిన రోజు మనోహరికి భూమి మీద నూకలుండవు. నువ్వు భలే చెప్తున్నావే. ఏ అంజు, ఏంటంటీ? ఒకసారి బయటికి రా. ఎందుకండి? తనతో పనుంది. అంజు తన పనులే తను చేసుకోలేదంటీ, ఇక మీ పనులేం చేస్తుంది? ఏం చేయాలో చెప్పండి అంటే నేను చేస్తాను. నేను అంజుతో మాట్లాడాలి. ఏ అంజు, నీకెన్నిసార్లు చెప్పాలి ఆంటీ రూమ్లోకి వెళ్ళొద్దు అని? మళ్ళీ ఏం తప్పు చేసావు? ఆంటీ సీరియస్గా నీతో మాట్లాడాలంటుంది. అయ్యో, అంజు ఏ తప్పు చేయలేదు ఆకాష్. నేను ఊరికే తనతో మాట్లాడాలనుకుంటున్నాను అంతే. రా అంజు. అదేదో ఇక్కడ మాట్లాడండి. అది ఇక్కడ మాట్లాడే విషయం కాదు ఆనంద్. అంజు రా రా. ఈ రోజు ఎవరికీ తెలియకుండా బుజ్జమ్మని బయటికి తీసుకెళ్తున్నాను. ఈ రాత్రికి బుజ్జమ్మ శక్తులు నా వశం కావడం, బుజ్జమ్మ చావడం రెండూ జరుగుతాయి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇదంతా తొందరగా ముగించేశాయి. అవును ప్రచండ, అప్పుడే ప్రచండ మన మంత్రవాదుల పరువు గౌరవం నిలుస్తాయి. తప్పకుండా త్వరలోనే అంతా ముగించేస్తాను. ఇట్టొక్కట మన గారడీ విద్యలకేం తక్కువ లేదు. అసలు పనులు చూడరా అంటే కొసరు పనులన్నీ చేస్తున్నాడు. మనోహరి, ఏమీ తెలియనట్టు అడుగుతావేమిటి విచిత్రగుప్త? ఆ బాలిక తన తల్లిదండ్రులను కలుపవలనని, తన తండ్రికి గతం గుర్తు రావాలనని తనకున్న శక్తులన్నీ వినియోగించినది కదా. ఆ విషయము మాకును అవగతమే మహర్షి. అటులో చేయరాదని మేమును వారించితిము కూడా. నీవు ముందే హెచ్చరించినను ఆ బాలిక తనకున్న శక్తులన్నీ వినియోగించి ఇప్పుడు శక్తిహీనురాలైపోయినది. అందులకే నీవు తనకు కనిపించటలేదు, నీ మాట తనకు వినిపించడమూ లేదు. అంతేకాదు విచిత్రగుప్త, ఇక నుండి ఆ బాలిక మెల్లమెల్లగా తన సర్వశక్తులను కోల్పోయి సాధారణ మనిషి వలె అయిపోవును.
మహర్షి, అటుల జరిగినచో బాలిక ప్రాణములకే ప్రమాదము. ఒకవైపు బాలిక శక్తులను వశపరచుకోవాలనని ఆ ప్రచండు, మరొక వైపు ఆ బాలికను సంహరించవలనని ఆ దుష్ట మనోహరి, ఆ దుష్ట చంబ ప్రయత్నించుచున్నారు. మీరు చెప్పినట్లుగా ఆ బాలిక శక్తిహీనురాలైనచో తన శత్రువుల చేతిలో మరణించును మహర్షి. అది మన సమస్య కాదు విచిత్రగుప్త, ఆ మానవుల సమస్య. అయినను నీవిందులకు అంత కంగారు పడుచుంటివి. అదేమి మహర్షి, ఆ బాలిక మాకు ఆ జన్మలో నీ సహోదరి, ఈ జన్మలో నీ మేనకోడలు, అంతే కదా? విచిత్రగుప్త, నీవు దైవగణానివి. ఈ మానవుల వలె భవబంధాల వలయంలో చిక్కుపడిపోతావేమిటి? ఈ మాయా మోహ ప్రపంచంలో నుండి స్పృహ తెచ్చుకుని మన ప్రపంచంలోనికి రా. ఈ మానవులు చేసే పాప కర్మములను మీ ప్రభువులకు నివేదించుట వరకే నీ బాధ్యత. అంతేగాని ఈ మానవుల జనన మరణములతో గాని, ఇతిబాధలతో గాని, కష్ట నష్టాలతో గాని, సుఖ సంతోషాలతో గాని నీకు ఎటువంటి సంబంధము లేదు విచిత్రగుప్త. లేదు మహర్షి, తమకు తెలియనిది కాదు. తెలుసో తెలియకో